హాయ్ అందరికీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ సేమియాకి నేను ఇక్కడ తీసుకున్న 1 క్యారెట్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, గ్రీన్ బఠానీ, పీనట్స్, కొత్తిమీర, కరివేపాకు. వెజిటేబుల్స్ ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చండి, ఏం కాదు. చాలా వరకే హెల్దీ కదా వెజిటేబుల్స్ తింటే. అండ్ ఇక్కడ నేను 1 గ్లాస్కి ఇవి తీసుకున్నా. అండ్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్, మరీ ఎక్కువ అవసరం ఉండదండి దీనికి. ఆయిల్ కొంచెం వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మంచిగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్ ఇవన్నీ స్లోగా యాడ్ చేసుకుంటూ అవి వేగేంత వరకు మనం స్లోగా యాడ్ చేస్తూ ఉండాలి, 1 బై 1. అండ్ ఇక్కడ లిడ్ పెట్టేసుకొని వేగేంతసేపు ఉంచాలన్నమాట. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. లేట్గా వస్తున్నాయి అనుకోకండి, కొంచెం వర్క్ మీద ఉన్నా. అండ్ ఆల్సో మీరు కూడా ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదో ఇలా ఏమంటారు, కొంచెం బాయిల్ అయిన తర్వాత కలుపుకోవాలి మంచిగా. అన్నీ కుక్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి సిమ్లో పెట్టేసి స్టవ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి లిడ్ తీసేసి చూసి మనం 1 గ్లాస్ ఆఫ్ ఉప్మా ఏమంటారు సేమియాకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్. సేమ్ మనం ఉప్మా రవ్వ లైక్ అట్లా చేసుకుంటాం కదా, సేమ్ దాని వైజే మనం ఇది కూడా ఫాలో అవ్వాలన్నమాట. నేను 1 గ్లాస్కి హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. ఇదైతే కరెక్ట్ సరిపోతుంది ఇంకా. అండ్ లిడ్ పెట్టేసి అవి బాగా మరలాలన్నమాట. మరలేంత వరకు ఉంచాలి. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నా చూడండి. అండ్ ఇలా మరుగుతున్నప్పుడు ఓకే అన్నీ మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. అన్నీ బాయిల్ అయినాయా లేదా అనేసి చెక్ చేసుకొని, సాల్ట్ కూడా అయ్యిందా లేదా చెక్ చేసుకొని సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఉంచుకోవాలి. ఈవెన్గా టోటల్గా సరిపడేంత అయ్యిందా లేదా అనేసి చెక్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఉంచాలి, హైలో పెట్టకూడదు స్టవ్ అనేది. మిడిల్లో ఒక్కొక్కసారి అలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ముద్దలా ఫామ్ అయిపోతుంది. సో అందుకని మనం అలా కలుపుకుంటూ ఉండాలి మిడిల్లో టూ టైమ్స్ అలా. లిడ్ పెట్టేసి చూస్తున్నారు కదా, చాలా మంచిగా అవుతుంది. సిమ్లో పెట్టేసి కొత్తిమీర యాడ్ చేసుకొని తినేసేయడమే. చాలా వరకు బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం లిడ్ పెట్టేసేయాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా స్మెల్ వచ్చేస్తుంది, తినాలనిపిస్తుంది. సో అందుకని చూడండి ఎలా అయిందో. అండ్ సర్వ్ చేసుకొని టమాటా చట్నీ, మ్యాంగో పికిల్, నిమ్మకాయ పికిల్ ఇలా దీంతో తినాలి. చాలా వరకు బాగుంటుంది. పిల్లలకు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. 2 years బిలో బేబీస్కి కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పిల్లలు కూడా. మార్నింగ్ లైట్ వెయిట్ ఫుడ్ అండ్ హెల్తీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.